మరోసారి కేరళకు భారీ ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం వాయనాడ్లో భారీ వర్షం కురుస్తుంది. దీంతో కేరళలోని 8 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వాయనాడ్, కోజికోడ్, మలల్లా, పాలక్కాడ్, ఇడేకి సహా 8 జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది. వాయనాడ్ జిల్లాలో సహాయక చర్యలు ఈ ఉదయం తిరిగి మొదలయ్యాయి. మృతుల సంఖ్య 151కి చేరుకోగా సుమారుగా 500 మందికి పైగా సహాయక బృందాలు రక్షించగలిగారు. మరో 600 మంది ఇంకా జాడ కనిపెట్టలేకపోయినట్లుగా తెలుస్తోంది. నిన్న చీకటి పడే సమయం దాకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగింది. భారీ వర్షం అలాగే బురదతో కూడినటువంటి వరద ప్రవాహం పోటెత్తడం, వంతెనలు తెగిపోవడంతో ఎన్డీఆర్ఎఫ్కు సైతం రెస్క్యూ ఆపరేషన్లో ఇబ్బందులు ఎదురవుతున్నట్లుగా తెలుస్తోంది. మరోసారి కేరళకు భారీ ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం వాయనాడ్లో భారీ వర్షం కురుస్తుంది. దీంతో కేరళలోని 8 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వాయనాడ్, కోజికోడ్, మలల్లా, పాలక్కాడ్, ఇడేకి సహా 8 జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది. వాయనాడ్ జిల్లాలో సహాయక చర్యలు ఈ ఉదయం తిరిగి మొదలయ్యాయి. మృతుల సంఖ్య 151కి చేరుకోగా సుమారు 500 మందిని సహాయక బృందాలు రక్షించగలిగాయి. మరో 600 మంది జాడ ఇంకా తెలియలేదు. నిన్న చీకటి పడే సమయం దాకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగింది. భారీ వర్షం, బురదతో కూడినటువంటి వరద ప్రవాహం పోటెత్తడం, వంతెనలు తెగిపోవడంతో ఎన్డీఆర్ఎఫ్కు సైతం రెస్క్యూ ఆపరేషన్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.